హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఇప్పుడు మనము స్నాక్ ఐటెం చెప్తాము. నిప్పట్టు అండి, రకరకాల పేర్లతో చాలా రీజియన్స్లో చెక్కలు అని అలా చెప్తుంటారు, పప్పిళ్ళలు అని. ఏది చేసినా కూడా ఈ స్నాక్ ఐటెం మాత్రం చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి, 1 కప్. ఇందులోనే శనగపిండి 1/4 కప్ వేయాలి. పప్పులండి, పుట్నాలు అంటాం కదా, 1/4 కప్ కోర్స్గా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ కూడా 1/4 కప్ కోర్స్గా బ్లెండ్ చేసుకొని వేయాలి. వైట్ తిల్ అండి, నువ్వులు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. గ్రౌండ్ నట్స్ కానీ పీనట్స్ కానీ ఎక్కువ బ్లెండ్ చేయొద్దు, కోర్స్గా చేయాలి. కర్రీ లీవ్స్ 1/4 కప్ వేయాలి. కొత్తిమీర 1/4 కప్. నూనె అండి 3 టేబుల్ స్పూన్ హాట్ చేసి వేయాలి. జీరా 1/2 టీ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కారం కూడా వేయాలండి, 1 టీ స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ తగినంత అండి, 1 టీ స్పూన్. అన్ని ఐటమ్స్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ చేసాం కదా, ఆ ఆయిల్ కూడా ఇందులో వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మళ్ళీ నిప్పట్టు ఆయిల్ పట్టుకోకుండా ఉంటుందండి, అందుకే వేడి నూనె అనేది వేస్తాము. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లంప్స్ ఏం లేకుండా ఉన్నప్పుడు కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. డవ్ మనకు బాల్ సైజ్ ఎలా చేసుకోవాలో ఆ మటుకు కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఎక్కువ లూజ్గా వద్దండి, కరెక్ట్గా మనకు బాల్ అయ్యేమైనా చూసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెస్సింగ్ మిషన్ తీసుకొని ప్లాస్టిక్ షీట్ పైన ఆయిల్తో గ్రీస్ చేసుకొని బాల్ పెట్టి పైన కవర్ పెట్టిన తర్వాత ప్రెస్సింగ్ మిషన్తో చేసుకోవాలండి నిప్పట్టు. మనకు సైజు ఎంత కావాలి అంటే అంత థిక్నెస్ చేసుకోవచ్చు. థిక్ కానీ మరీ పతలాగా ఉంటే థిన్గా అయినా చేసుకోవచ్చు. ఆయిల్ ఫర్ డీప్ ఫ్రై మనకి ఎంత కావాలో అంత వేసుకున్న తర్వాత నిప్పట్టు అవి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మెయిన్ టిప్, ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, అప్పుడైతే బాగా నిప్పట్టు కాలుతుంది. హై ఫ్లేమ్ ఎప్పుడు పెట్టకూడదు, సిమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ అయితే ఎవ్రీథింగ్ లోపల పైన అంతా బాగా కాలుతాయి నిప్పట్లు. వెరీ ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ అండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకెందుకండి ఆలస్యం, నిప్పట్టు చేసుకున్న తర్వాత మీకు ఇది నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.